లో పాల్గొన్న ఉపాధ్యాయులు బతియాల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట పట్టణంలోని ఎర్రగుట్ట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక పాఠశాల దగ్గర నిరసనకు దిగారు. ఎన్నికల విధుల్లో భాగంగా రోజుకు 400 చొప్పున 2 రోజులకి 800, భోజన ఖర్చుగా 500 ఇవ్వాలని ముందుగానే చెప్పినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మొత్తం 1300 చెల్లించాల్సి ఉండగా తమకు 800 మాత్రమే ఇచ్చారని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి భత్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొడంగల్లో ఇచ్చినటువంటి డబ్బులు 1200 అయితే ఓపీ వాళ్ళకి ఇక్కడ 800 ఎందుకు ఇచ్చారు అనేది మా సమస్య. అదేవిధంగా జహీరాబాద్ లో ఇచ్చారు, మొత్కూరులో ఇచ్చారు, రంగారెడ్డి జిల్లాలో ఇచ్చారు. అన్ని జిల్లాలు ఇచ్చినప్పుడు ఈ యొక్క నారాయణపేట జిల్లాలో స్పెషల్ గా ఉందా? స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సేమ్ వేరే ఏమన్నా రూల్స్ ఉన్నాయా? మాకు ఎవరు కూడా సరైన స్పందించలేదు సార్. ఆల్రెడీ మేము ఇంతకుముందు ఆర్డీఓ సార్ అడిగితే ఆయన నుంచి సరైన స్పందన లేదు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా. కాబట్టి మేమందరం కూడా ఈ భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది ఒక్క దగ్గరనే కాదు, కోజిగిలో నడుస్తుంది ఇదే విధంగా నిరసన, అదేవిధంగా మక్తలో నడుస్తుంది, మద్దూరులో నడుస్తుంది. ఎందుకు మా పట్ల ఈ వివక్ష అనేది మా ముఖ్యమైన సమస్య సార్. అదేవిధంగా నిన్న చూసినాం సార్, మున్సిపల్ కమిషన్ ఆఫీస్ దగ్గరనే వెనకాల దానిలో 2 స్టేషన్స్ ఉన్నాయి. వెనకాల జూనియర్ కాలేజీలో 2 స్టేషన్స్, అదేవిధంగా ఓల్డ్ బిల్డింగ్ లో 4 స్టేషన్స్ ఉన్నాయి. అన్నిటికి కలిపి కూడా ఒక వాష్రూమ్ ఉంది, అది మున్సిపల్ కమిషనర్ లో, అది కూడా క్లీన్ లేకుండా ఉంది. 8 స్టేషన్లలో ఒక వాష్రూమ్ ఉంది. ఎందుకు ఇంత దారుణంగా ఉన్నది? జిల్లా హెడ్ క్వార్టర్ సార్ మనది. జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఇంత అధ్వాన పరిస్థితులు ఉంటే ఎట్లా? చిన్న ప్రైమరీ స్కూల్కి వెళ్తే కూడా, మనము చిన్న ఊర్లోకి వెళ్తే కూడా ఎంతకంటే బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి సార్ అక్కడ. ఎందుకు మన జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఇంత అధ్వానంగా ఎందుకుంది? మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వెనకాల కూడా ఇంత దారుణంగా ఎందుకుంది? అయితే సార్ ఇక్కడ మేము ఒక 300 మంది ఉపాధ్యాయ మిత్రులందరం ఉన్నాము. ఓపీఓలకు వేరే జిల్లాలలో 1300 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తే ఈ జిల్లాలో మాత్రం 800 రూపాయలు ఇస్తామంటున్నారు. ఎందుకోసము అంటే మీకు 800 రూపాయలని మాత్రమే ఉంది, అంతగానే ఇస్తాము, మీకు ఫుడ్ ప్రొవైడ్ చేశాం కదా అని చెప్పి వాళ్ళు ఈ కారణం చెప్తున్నారు. అయితే మిగతా జిల్లాలలో అన్నిటి చోట్ల కూడా పనిచేసినటువంటి ఉద్యోగులు భోజనం తినకుండా పనిచేశారా? భోజనం తినే పనిచేశారు. మేము ఎట్లాంటి భోజనం తిన్నాము అనే విషయం కూడా బయటకి ఎక్స్పోజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మాకేదైతే బ్యాలెట్ బాక్సులు ఇచ్చి మమ్మల్ని విధులకు పంపించేటప్పుడు ఇక్కడ నాణ్యమైనటువంటి భోజనమే వచ్చింది. అయితే ఇక్కడ మిగిలినటువంటి మధ్యాహ్న భోజనాన్ని మాకు నిన్న సాయంత్రం రాత్రికి మేము పనిచేసే చోటికి పార్సల్లో పంపారు. ఇవాళ మధ్యాహ్నం పంపినటువంటి భోజనం కూడా సరిగ్గా లేదు. మేము పనిచేసినటువంటి చోట్ల వసతులు లేవు. ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు వెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు, బస్సులు లేవు. తర్వాత రేపు ఇవాళ విధులు నిర్వర్తించాం, మేము ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అవుతుంది. రేపు మాది ఏంటి మరి? రేపు మాకు ఓడి ఉందా? అట్లా క్లారిటీ లేదు. ఏపీఓలకు పీఓలకు అన్ని జిల్లాల్లో మాదిరిగా 2500 రూపాయలు ఏదైతే ఉందో రెమ్యునరేషన్ సమంగా ఇచ్చినప్పుడు ఓపీఓలకు మాత్రమే ఈ రెమ్యునరేషన్ ఎందుకు తగ్గుతుంది?